హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వి తెలుగు బ్లాగ్. సో ఈ వీడియోలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా సబ్స్క్రైబర్లకు అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 14 నెలలు అవుతుంది. సో ఇప్పుడు మన ఛానల్ అనేది కొంచెం గ్రో అవుతుంది. ప్రస్తుతానికి 830 సబ్స్క్రైబర్లు, 3300 వాచ్ టైమ్ అవర్స్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు టాపిక్ ఏంటి అని అంటే, ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేశారు. ఆల్రెడీ నా ఛానల్కి సూపర్ థ్యాంక్స్ కానీ, మెంబర్షిప్ కానీ, అలాగే షాపింగ్ కానీ యాక్టివేట్ అయిపోయింది. అది కూడా యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ మీరు పక్క కూడా చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లే పక్కన డిస్ప్లే అయితే చేస్తున్నాను, అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, నేనైతే ఇంకా కొంచెం ఛానల్ని కూడా గ్రో చేయడానికి ఒక కొత్త టాపిక్ అయితే తీసుకొస్తున్నాను. దానికి సంబంధించి ఒక వీడియో అయితే నేను చేశాను ఆల్రెడీ. అంటే ఒక మెయిన్ టాపిక్ ఏంటంటే, నేను ఒక 2 వీలర్ తీసుకుంటున్నాను. సో ఏది తీసుకోవాలి, మనకు నా అవసరానికి అసలు ఏది తీసుకోవాలని, అదే దాని మీద ఆ టాపిక్ మీద అయితే నేను మంచి వీడియోలు అయితే తీస్తున్నాను. సో అలాగే మన ఆ వీడియో తీయడానికి ఏదైతే కొంచెం మా విలేజ్ నుంచి అయితే చాలా దూరం వెళ్ళాలి. సో దానికి సంబంధించి అది ఎట్లా వెళ్ళాలనేది ఒక వీడియో అయితే చేస్తున్నాను కదా, చెప్పాను కదా. అదే ఇక్కడ కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఛానల్ అనేది 830 సబ్స్క్రైబర్స్, 825 సబ్స్క్రైబర్స్, 3200 వాచ్ టైమ్ అవర్స్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. సో ఈ ఇయర్లో నేను జనవరి ఎండింగ్ నుంచి నేను వీడియో చేయలేదు. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు అయితే నేను ఒక వీడియో కూడా నేను చేయలేదు. ఎందుకంటే ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల 3 నెలలు అయితే ఒక వీడియో కూడా చేయలేదు. బట్ ఏంటంటే, నాకు ఆ టైంలో అనేది ఒక్కసారిగా నా ఛానల్ అనేది గ్రో అయ్యి కొంచెం వాచ్ టైమ్ అవర్స్ అనేది పెరిగింది. అంటే ఈ జనవరి నెలలో ఎండింగ్లో వాచ్ టైమ్ అవర్స్ అనేది పెరిగింది. అంటే ఇప్పుడు ఆ టాపిక్ ఏంటంటే, జనవరి వరకు ఈ వాచ్ టైమ్ అవర్స్ 4000 వరకు, అంటే ఇంకా ఒక 800 వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా పెరిగితే నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి ఒక స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. ఎవరైనా యూట్యూబర్ కోరుకునేది అదే కదా, మన ఛానల్ది 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. కాబట్టి ఆ టాపిక్ మీద ఈ వీడియో తీస్తున్నాను అన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చకపోయినా ప్లీజ్, నేను ఎప్పుడు కూడా అలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. నెక్స్ట్ కూడా మంచి వీడియోలు కూడా రాబోతున్నాయి. సో నాకు తెలిసి ఇదంతా నా సొంతంగా చేసుకున్న ఈ వీడియో, నేనైతే ఎవరి హెల్ప్ తీసుకోలేదు. ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో చూస్తున్నాను. నేను ఇప్పుడైతే నేను పేర్లు మెన్షన్ చేయను. ఖచ్చితంగా వాళ్ళు పర్సనల్గా కాకుండా వాళ్ళ వీడియోల ద్వారా అయితే నేను ఛానల్ సెట్టింగ్స్, ఛానల్ అనేది అసలు ఎలా కాపీరైట్స్ రాకుండా, స్ట్రైకులు పడకుండా చాలా జాగ్రత్తగా అయితే ఇప్పటివరకు అయితే నేను వీడియోలు అయితే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకొకటి, నా యూట్యూబ్కు నేను చేసే నా పర్సనల్ వర్క్ అసలు సంబంధం లేదు. ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నేను చేసే వర్క్ యూట్యూబ్కు అసలు సింక్ లేదు. బట్ ఏంటంటే, నా సొంత తెలివితోటి ఛానల్ అనేది కొంచెం రన్ చేస్తున్నాను. నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి నేనే పర్సనల్గా చేసుకోవాలి. నాకైతే ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేరు. బట్ ఏంటంటే, నా ఫ్రెండ్స్ మాత్రం నువ్వు చెయ్యు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు చెయ్యు, మ్యాక్సిమం చేయడానికి అయితే ప్రయత్నించాను. నాకైతే ఒక 4 ఫ్రెండ్స్ అయితే నాకు మంచి సజెషన్ చేశారు. బట్ అలా నాకు వాళ్ళ ఉత్సాహం కూడా నాకు ఉంది. రాను చాలామంది యూట్యూబర్స్ తోటి కూడా నేను కనెక్ట్లో ఉన్నాను. అంటే ఇన్స్టాల్తో కానీ, కొంత వాట్సాప్లో కానీ, మెయిల్స్తో కానీ పర్సనల్గా అయితే కలవలేదు. సో వాళ్ళ ద్వారా కూడా కొంచెం నేను నా డౌట్స్ అయితే క్లియర్ చేసుకున్నాను, చిన్న డౌట్స్ అనేవి. ఇక మిగతా అంతా యూట్యూబ్లో ఆల్రెడీ మొత్తం ప్రతి ఒక్క టాపిక్ కూడా వీడియో, ప్రతి ఒక్క డౌట్ కూడా నేను యూట్యూబ్ ద్వారానే సెర్చ్ చేశాను. మ్యూజిక్ యాడ్ అనేది కూడా అసలు ఎవ్వరు చెప్పారు, మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎలా ఇవ్వాలి అనేది. నేను మొత్తం నా ఛానల్లో సెట్టింగ్స్ అయితే ఒక 2 డేస్ మొత్తం కంటిన్యూగా చూశాను. తెలుసుకొని నేను మ్యూజిక్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. నా ఛానల్లో మ్యూజిక్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వీడియోకి సంబంధించి కాకుండా ఏదో ఒకటి. బట్ ఏంటంటే, దాని గురించి కూడా నేను తెలుసుకొని మంచి వీడియో ఎడిటింగ్ కూడా చేసుకున్నాను. నా మొబైల్లోనే నా ఎడిటింగ్ కూడా నా మొబైల్లోనే చేస్తాను, అప్లోడ్ కూడా నా మొబైల్ తోటే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఛానల్ గ్రోత్ అయ్యి నాకు మంచి పొజిషన్కి వస్తే, అంటే ఛానల్ మానిటైజేషన్ అయ్యి నాకు ఒకవేళ అమౌంట్ రావడం స్టార్ట్ అయితే మాత్రం నేను మంచి ఎక్విప్మెంట్ అయితే తీసుకుంటాను. ప్రతి ఒక్కరిది కంపల్సరీ ఇదే ఉంటుంది థాట్. బట్ నేనంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంత సీరియస్ తీసుకోలేదు. రాను అయితే మనకు వాచ్ అవర్స్ పెరిగినా కొద్దీ నాకు సీరియస్ తీసుకున్నాను. సో నన్ను అర్థం చేసుకుంటారనుకొని ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను అన్నమాట. సో ఇంకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏది డౌట్స్ ఉన్నా నాకైతే మెయిల్ చేయండి. నాకు మెయిల్
ఏదైనా ఉంటే కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే చెప్తాను. ఆల్రెడీ సూపర్ థ్యాంక్స్ ఎనేబుల్ చేశాను కాబట్టి మీకు ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా కామెంట్లో నాకు అమౌంట్ అయితే కూడా పే చేయొచ్చు. లేదు అంటే మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక డౌట్స్ ఉంటే నేను చేస్తాను. ఒకవేళ అసలు నేను చేసే వర్క్ కూడా డిఫరెంట్, దానికి సంబంధించి ఒక పాతది ఒక ఛానల్ ఉంది, అది కొంచెం నాకు వీలు కాక నేను చేయట్లేదు. దాంట్లో కొన్ని వీడియోలు మెల్లి అది కూడా గ్రో అవుతుంది. బట్ ఏంటంటే దాంట్లో ఒక వీడియోలు ఇంకా చేస్తలేను. దాంట్లో ఎలా చేస్తున్నాను అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి నేను చేసే వర్క్ ఏంది అనేది, కొంచెం మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. దానికి సంబంధించి కూడా ఏదైనా డౌట్లు ఉంటే మీరు అడగచ్చు, ఛానల్ సంబంధించి కూడా అడగచ్చు. మెయిన్ మీకు ఏదైనా ట్రైన్కి సంబంధించి ఏ టాపిక్ ఉన్నా, ఏ డౌట్లు ఉన్నా అడగండి. మ్యాక్సిమం నాకైతే నేను ట్రైన్ టికెట్స్ అయితే చాలా మట్టుకు బుక్ చేస్తుంటాను. నీకు రకరకాలుగా నేనైతే ట్రైన్ బుకింగ్లో తెలుసుకున్న విషయాలు అయితే మీకు ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ట్రైన్ సంబంధించి అంటే తత్కాల్ కానీ ఇంకా ఏది కానీ అసలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది ఎలా మనకు కన్ఫర్మ్ చేయాలో అది కూడా నాకు కొంచెం ఐడియా ఉంది. దానికి సంబంధించి కూడా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఇంకా మీకు డీప్గా కావాలంటే మెంబర్షిప్ అయితే తీసుకోండి. ఇంకా ఏదైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఫాలో కండి. కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడతాను. సో నా కోరికను మన్నించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, మీకు ఏదైనా నచ్చకపోతే మీ మొబైల్లో నా వీడియోస్ ప్లే చేసి ఒక 2 minutes పక్కన పెట్టేసేయండి, అంతే. నా రిక్వెస్ట్ అంతే. వాచ్ టైం అవర్స్ అనేది నాకు పెరుగుతుంది ఖచ్చితంగా. నాకు ఇంకొక 1 monthలో వాచ్ అవర్స్ అనేది రీచ్ అవుతేనే నా ఛానల్ అనేది గ్రో అవుతుంది, మానిటేషన్ అవుతుంది. సో అర్థం చేసుకుంటారు అనుకుంటా. సో ఈ వీడియో ఇప్పుడు మీకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నా బాధ మీరు విన్నందుకైతే నా థ్యాంక్ యూ. సో నేను చెప్పిన చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్